పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈనాడు డిజిటల్ రిపోర్టర్ సత్యనారాయణపై బూతు పురాణంతో రెచ్చిపోయారు. వెధవ వేషాలు వేసి ఇష్టం వచ్చినట్లు పత్రికలో రాసేవనుకో అంటూ అసభ్య పదజాలంతో పేట్రేగిపోయారు. నువ్వేం రాస్తావో చూసుకుందాం, నిన్ను వదలనంటూ బెదిరించారు. విచక్షణ కోల్పోయి ఫోన్లో ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం పిండువాడకు చెందిన దువ్వు సింహయ్య గతేడాది అక్టోబర్ 10న పిడుగుపాటుతో మరణించారు. కలెక్టర్ పంపించిన ప్రతిపాదనల మేరకు సింహయ్య కుటుంబానికి 4 లక్షల నష్టపరిహారం మంజూరు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం వాటిని జీఓఐఆర్ వెబ్సైట్లో ఉంచింది. దాని ఆధారంగా ఈనాడు దినపత్రికలో శుక్రవారం ఆర్థిక సాయం మంజూరు శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్యే గోవిందరావు శ్రీకాకుళం జిల్లా రిపోర్టర్కు ఫోన్ చేసి బూతులు మొదలుపెట్టారు. నేను చెప్పకుండా జీవో వివరాలతో వార్త ఎలా రాస్తారంటూ రెచ్చిపోయారు. ఇలాగే రాస్తే నా పని నేను చేస్తా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏంటన్నా ఈ టార్చర్ నాకు ఏమైంది? నేను సీఎం దగ్గరికి వెళ్ళి ఇష్యూని వాడికి చెప్పి మొన్న వెళ్ళి నేను వచ్చినాడు గారు నేను ఒక మా పిడుగు పడిపోయిన దానికి చెక్కు ఇష్యూ చేసుకుని తెచ్చాను. నేను దానికి మీరు పేపర్లో మేము ఇవ్వకంటే పేపర్ల ముందు రాసేసి అది ఏం జరుగుతుంది ఈనాడు నా మీద ఏంటి టార్చర్ మీద నాకు అర్థం కావడం లేదు. వాటి దేనిలో వచ్చింది మీకు వార్త ఎలా పెడతారు? నేను ఇవ్వకంట మేము ఇష్యూ చేయకంట అది నిర్మాణంలో ఈనాడు మాత్రం టోటల్ నాకు ఇది ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉండే ఒక విషయం అన్నా, దయచేసి అర్థం చేసుకో. ప్రభుత్వంలో ఉండి నేను తిరగబడకూడదని నోరు మూసుకొని కూతుంటాను. లేదు మీరు అదే అలాగే రాస్తారంటే నా పని నేను చేస్తాను. మరి ఇంకా అదే మనకి నేనే ప్రెస్ మీట్ ఇస్తాను. ఎందుకంటే మొన్నది రాశారు, ఆడెవడో ఆర్టీ వేసాడు, అది రాశారు. మనకి ఎవ్రీడే జీవోలు వస్తాయి కదా, జీవో బేస్ వేసుకొని ఇస్తాము. దానికి మీద సంబంధం లేదు. మీరు ఇస్తే మళ్ళీ దాన్ని మీరు ఇచ్చినట్టు చేస్తాం. దాన్ని ఎవ్రీడే జీవో నేను రిలీజ్ చేశాను. అది నేను వచ్చి మా నాయకులకి అందరికి ఇచ్చాను. మీ ఇర్మాన్ నెంబర్ కాపీ కొట్టాడు. ఎవ్రీడే జీవో ఏంటి? మీరు రాస్తే నేను మీ జీవో అని చెప్తాను. ఇర్మాన్ నెంబర్ రాస్తే అలా జీవో అని చెప్తాను. నేను ఆడికి ఒకటి జీవో ఇస్తాడు, అలాగే ఓకన్నా ఆడికి ఒకటి జీవో ఇస్తాడు. జీవో పంపిస్తా చూడండి మీకు. అది అలా కాదని ఇర్మాన్ మ్యాటర్ మీ ఓన్ రాశారు అనుకోండి, నేను జిల్లాలో మా అన్న జీవో వచ్చిందో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అన్న అది జీవో నా మాట వినండి. నేను మీకు అబద్ధం చెప్పను కదా అన్న దయచేసి కోఆపరేట్ చేస్తే చెయ్యండి. లేదంటే ప్రభుత్వం మీద కూడా మీరు ఇలాగా మాకు మేము తెచ్చామనో చెప్పుకోవడానికి కూడా లేక ఇప్పుడు నాయకులందరూ ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు కదా నేను మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఏం లేదండి, జీవోని మనం ఇస్తాం కదా. జీవో అన్న ఇప్పుడు అన్న ఒకటి మనకి ఎలా తెలుసు వాట్ ఈజ్ వాట్ ఒక విషయం అన్న. నేను తెచ్చిదేటండి యాజ్ పర్ రూల్ అన్న. నేను ఎమ్మెల్యే పెట్టకండి లెటర్ పెట్టకండి ఎవరు కదా అక్కడ నుంచి. అదే మీరు డిస్ట్రిబ్యూట్ చేసినా దాన్ని మళ్ళీ ఇస్తామన్నా అంటున్నా. దానే ఉంది. లేదన్నా అన్న మీరు నాకు చాలా డిస్కస్ చేస్తాను, చాలా సఫర్ అవుతున్నాను అన్న. సరే మీ ఇష్టం. మీరు తిరగబడ్డా నేను కూడా తిరగబడతాను. ఇది పద్ధతి కూడా కాదు. ఇది నిజంగా చెప్తున్నాను. పద్ధతి కావాలంటే రాజీనామా చేస్తాను కానీ ఎమ్మెల్యే పద్ధతికి మీరు ఇలా ప్రతిసారి లేనిపోయింది రాసేసి లేనిపోయింది పెట్టేసి ఇది ఏంటిది? అంటే జీవోనే కదా రాసింది. ఏమి జీవో అన్న జీవో ఇది? అది జీవో ఇది మీకు పెట్టినది ఎవరికి జీవో? నేను ఇస్తూ బయటకి రిలీజ్ చేశాను. మీరు చేయడం కాదు. మీకెవరు జీవో వస్తుంది? మీకు ఎవరు వస్తారు జీవో? మీకు జీవో ఎవరు ఇస్తారు? పేపర్ జీవో ఇస్తారా? పేపర్ జీవో ఇస్తారా మీకు? గవర్నమెంట్ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ గారి జీవో నీకు వస్తుంది జీవో? జీవో పెడతా, నేను పంపిస్తాను మీకు. అన్న నేను రిలీజ్ చేసిన అన్న జీవో వద్దన్న. మీరు అవన్నీ వద్దన్న. మీరు నా మీద ఏం టార్గెట్ అన్న ఒక విషయం, మీరు నా మీద ఏం టార్గెట్ చేసుకోండి. నిజంగా 100% మీరు నా వాళ్ళు కావాలని మీరు నా మీద రాస్తున్నారు. సరే నిన్నైతే వదలను. నువ్వేం రాసుకుంటావు రాసుకుని నేను వదలను. నీది మాట్లాడింది నువ్వు నా మొత్తం నాకు డేటా ఉంది. కానీ ఇష్టమైన పేపర్ రాసినావు అనుకో, ఒక ఎవరు నీకదే పనా? నీకేం పని మాట్లాడే? నీకేం పని చెప్పు? నా టార్గెట్ నీకేం పని? మీ లాటలందరూ దరిద్రం మా జీవితం నాశనం చేస్తారు. మీరు ఏమన్నాయో మీరు అవన్నీ ప్రొసీడ్ చేయండి, పర్లేదు. కంప్లైంట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. చేస్తాను. థ్యాంక్ యూ. చూద్దాం, చూసుకుందాం. ఇద్దరు చూసుకుందాం. ఇష్టమైన రాష్ట్రాలు చూద్దాం.